పొరగల మజా కాదు ఇవాళ భారత్ అని అంటే. ఈడ భారత్ గురి పెట్టింది అని అంటే ఆడు తలకొరువి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందా రాదా మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. వాడు స్ట్రైక్ చేసిండు అని అంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఏదైతే భారత్ ఉంటుంది చూడు, ఇది ఇలా నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ యొక్క ప్రిపరేషన్ ఆపరేషన్ సింధూర్ల ప్రపంచం మొత్తం చూసింది. ఏంద్రా ఇంత గట్టిగా ప్రిపేర్ అయిన రైలు ఏదైతే కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్ అని చెప్పి రాసిరే కదా ఎల్లయ్య మల్లయ్య గారు, వాళ్ళందరికీ తిప్పి కొట్టింది మోడీ డాక్టరైన్ ఇవ్వాలి ఆపరేషన్ సింధూర్లో. నా కుటుంబ సభ్యులను చెన్ని చేసిరని ఆడే చెప్పుకున్నాడు. ఈడ మన దగ్గర ఉన్నోళ్ళు కొంతమంది కోన్కిస్కా గొట్టంగాలు సబూత్లు అడుగుతారు. భారత్ ప్రపంచానికి అష్యూరెన్స్ చూపించింది, గెలికితే బిడ్డ గీక్తా, అష్యూరెన్స్ పక్కా, ధర్మహింస తదైవచ. 18 గంటలు భారత్ కోసం ఆలోచించే భారతీయుడు భారత్ కోసం ఆలోచిస్తే భారత్ ఎట్లయితుంది అని అన్నది ఒకసారి మీరు ఆలోచించు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పోతలే, లాంగ్ టర్మ్ విజన్ కోసం పోతున్న ఆ మిషన్కి మనం పాదాభివందనం చేద్దామా లేదా? మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పు. భారత్ మాకో కభీ రుకునే నహీ దూంగా, భారత్ మాకో కభీ ఝుకునే నహీ దూంగా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. భారత్, నయా భారత్, వికసిత్ అవుతున్న భారత్. ఇలా మిజైల్ ఏడికంటే చేసింది తెలుసా? ఏదో రాకెట్ ఏదో లాంచ్ ప్యాడ్లకేనే కాదు, ట్రైన్లకేని. కానీ విని ఎరగని ఘట్టం ఇది. అది కూడా మామూలు రేంజ్ కాదు, 2000 కిలోమీటర్ల రేడియస్ ఉన్న రేంజ్ అది. పొరగల మజా కాదు ఇవాళ భారత్ అని అంటే. ఏమున్నది గిరీష్, ట్రైన్లకేని వెనకటికి మనము పెద్ద పెద్ద ట్రక్లకేని కూడా చేస్తాం కదా, చిన్న ప్యాడ్లు పెట్టి కూడా చేస్తాం కదా లాంచ్ ప్యాడ్లు. ట్రైన్లకేం చేసుడు గొప్ప విషయం ఏమున్నది అని అంటే, బిడ్డ ఒకసారి నువ్వు యాద పెట్టుకో, ఈ టెక్నాలజీ ఇది చేసే కేపబిలిటీ కేవలం అండ్ కేవలం అమెరికాకుండే, రష్యాకుండే, చైనాకుండే. ఇప్పుడు భారత్ ఆ లీగ్లో జాయిన్ అయింది. సో ఎప్పుడన్నా నువ్వు విమర్శ చేసే కంటే ముందు ఒకసారి చూసుకో భారత్ ఏ రకంగా ఎదుగుతున్నది అని. భారత్ ప్రతిభ గుర్తించు, భారత్ యొక్క పరాక్రమం ఏ రకంగా పోతుందో అర్థం చేసుకో. చిత్రగుప్త ఏది మాట్లాడినా డేటాతోనే మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి లాంచ్ చేసింది ఏదో చిన్న తుచ్చుపటాక కాదు, అది అగ్ని పేర్లనే ఉన్నది. ఘాతక్, ఇంత ఘాతక్ అస్త్రమో అది అగ్ని. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ అగ్ని అనేది న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిసైల్. నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేస్తే నీ ఇంట్లో వెలుతురునిస్తుంది. నువ్వు అదే అగ్నిని మజాక్ మస్కరాపనా చేస్తే దహించి వేసిపడేస్తుంది. సో ఆ అగ్నిని దీంట్లో వీళ్ళు టెక్నాలజీని ఇండిజినియస్గా ఇన్నోవేట్గా ఫిక్స్ చేసారు. ఈ సక్సెస్ అనేది కేవలం ఒక అగ్ని మిజైల్ పెట్టేసిండ్రు అనేది కాదు. మీరు చూస్తే ఇవాళ కంప్లీట్గా 2000 కిలోమీటర్ల రేడియస్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ డాట్ ఏదైతుందో ఇక్కడ నుంచి లాంచ్ చేసిండ్రు అది ట్రైన్లో. కంప్లీట్ రేడియస్ మీరు చూడుండ్రి, అంటే పూరా పాకిస్తాన్ భగవా హే పాకిస్తాన్. నేను గజ్వా హింద్ అని కలగంటాడు కదా ఆడు, భగవా హే పాకిస్తాన్ అని అంటున్నా. కంప్లీట్గా పెనెన్సులర్ రీజన్ కూడా కవర్ చేసుకున్నాం, పార్ట్ ఆఫ్ చైనాను కూడా మనం కవర్ చేసుకున్నాం. ఇది ఈడికేం లాంచ్ చేస్తే, ఈ పాయింట్ నేను ఈడికి షిఫ్ట్ చేస్తే దాని రేడియస్ 200 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఇది మీరు యాద పెట్టుకోండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏమన్నారంటే, ఇది సెలెక్టివ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్లో భారత్ని పెట్టింది అని అన్నారు. సెలెక్టివ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ అని అంటే మలిగాడు దేశాలు కావి, మళ్ళా రష్యా, చైనా, అమెరికా, తర్వాత భారత్ ఈ ఎలైట్ క్లబ్లో జాయిన్ అయింది. ఇది కేవలం ఒక మిసైల్ టెస్ట్ కాదు, దీనికి మొబిలిటీ ఉన్నది, కన్సీల్మెంట్ ఉన్నది, స్టెబిలిటీ ఉన్నది, సర్వైవబిలిటీ ఉన్నది. ఇట్లాంటి కాన్సెప్ట్లో భారత్ పోతున్నది. రైల్ బేస్డ్ లాంచ్లో ఏం గొప్పతనం గిరీష్ అన్నానంటే, షార్టర్ రియాక్షన్ టైం. ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్లకి ఇది కనబడుతుంది, ఆ టనెల్లకే వెళ్ళిపోతుంది ట్రైన్. సో అన్ప్రిడిక్టబుల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా. బికాస్ ఈ మొబిలిటీ రీచ్ అని ఎప్పుడైతే మాట్లాడతామో, నేను ఇక్కడ లైన్స్ పెట్టిన భారత్లో ఉన్న మేజర్ లైన్స్ ఇవి. మస్తు లైన్స్ ఉన్నాయి, సుమారు 70,000 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ ఉన్నది భారతదేశంలో. సో నేను ఈ పాయింట్ పెట్టింది క్రిటికల్ లైన్స్ ఇవి. ఈ లైన్స్ ఏవైతే ఇక్కడ పెట్టినామో ఈ లైన్స్ నుంచి చేసినాం అంటే, నేను తీసుకోవో ఈ పాయింట్ దగ్గర పెట్టినానంటే నువ్వు రేంజ్ చూసుకో, అది మళ్ళీ అగ్ని. మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఆపరేషన్ సింధూర్ ఇలా భారత్లో ఎందుకు తోపైంది తెలుసా? ఎప్పుడైతే బంకర్ బస్టర్ బాంబులు భారత్ దగ్గర లేకపోయినా నూర్ ఖాన్ బేస్లో పుచ్చల వల్ల కొట్టొచ్చినాం పాకిస్తాన్ వాళ్ళు. బంకర్ బస్టర్ బాంబులు లేకున్నా అట్లా రాబాయి అని చెప్తే ఆడేదో వెంటిలేటర్ పెట్టుకున్నాడట గాలిరానికే, 45x45 సెంటీమీటర్. అందులో కొట్టింది బ్రహ్మోస్ పోయి. అంటే ఎంత ప్రిసిషన్గా కొట్టింది, ఎంత అక్యురేట్గా కొట్టింది. ఇగో ఇది భారత్. గురి పెడితే వదిలే ప్రసక్తి ఉండదు.
ఈడ భారత్ గురి పెట్టింది అని అంటే ఆడు తలకొరువి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందా రాదా మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఈ స్టెల్త్ పోతుంది మళ్ళీ ఏ టనల్లకి ఏ ట్రైన్ ఎక్కడ పోయి ఎక్కడికైనా స్టెల్త్గా లేపినమో తెలియదు. శాటిలైట్కి దొరకడు చాలా కష్టం. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. రేంజ్ 2000 కిలోమీటర్లు. అగ్ని అక్యురసీ గురించి నేను సపరేట్గా మాట్లాడి టైం వేస్ట్ తెలుసుకోలేదు. రష్యా దగ్గర కూడా ఉన్నదని చెప్పినా, అమెరికా దగ్గర కూడా ఉన్నదని చెప్పినా, చైనా దగ్గర కూడా ఉందని చెప్పినా, నార్త్ కొరియా కూడా అప్పుడప్పుడు అటెంప్ట్ చేస్తుందా అని అంటే రైల్వే లాంచెస్ అప్పుడప్పుడు చేసింది 2021లో. కాకపోతే మన భారతీయులు తయారు చేసిన ఆత్మనిర్భర టెక్నాలజీ, ఇండిజీనియస్ ఇన్నోవేషన్ ఇది. అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఉంటాయా కొంతమంది పంచర్ పుత్రులు, కొంతమంది ఉంటారుగా ట్రాక్లను అన్ని ఇరగొట్టిరు చూడు వెనకటికి. గ్యాస్ సిలిండర్లు పెట్టి కొడతారు నా కొడుకులు. బిచ్చం బతుకులు వాళ్ళు ఉంటారు కొంతమంది. ట్యాక్స్ పేర్ల పైసల మీద బతుకుతారు. జన్ధన్ అకౌంట్లలో ఫస్ట్ వాళ్ళే నిలబడతారు. మళ్ళీ దాని తర్వాత హమ్ కత్రేమే అని చెప్పి మాట్లాడతారు. ఇక ఎవరని అన్నది మీ విఘ్నత ఇడిచిపెడుతున్నా. వీళ్ళు ట్రాక్లు వెనకని వలగొట్టిర్రు, ట్రాక్ జిహాద్ అని చెప్పి కూడా ఎన్నడో మాట్లాడినరు కొంతమంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై స్టేట్మెంట్. సో ఈ ట్రాక్లు ఏమైనా డ్యామేజ్ అయితే ఆబ్వియస్గా దీనికి కొంచెం అదే అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి, ఇవి క్రిటికల్ లైన్స్ కాబట్టి, మనకే ఇంత తెలివితేటలు ఉంటే చైనా లాంటి దేశానికి వానికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాబుటాజ్ చేయగలుగుతాడు, వీటిని డ్యామేజ్ చేయగలుగుతాడు ట్రాక్స్ని. సో దీనికి ఏమైనా స్పెషల్ టనల్స్, మోడీ ప్రభుత్వం కదా, మోడీ హేతో మున్కిన్ హే అని చెప్పి మనం మాట్లాడతాం. సో ఆబ్వియస్గా ఇట్లాంటివి ఏమైనా టనల్స్ పెట్టుకోగలుగుతాడు. సో ఈ డెటరెన్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని తిప్పికొట్టే తత్వమే మోడీది. సో ఇలా రైల్వేని ఎందుకు మ్యాటర్ చేస్తున్నాము అని అంటే, మొబిలిటీ ప్లస్ డిస్పర్సల్ అనేది అబ్సల్యూట్గా టార్గెట్ ఓరియంటెడ్గా మూవ్మెంట్ అవుతున్నది. భారత్కి ఒక 70,000 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ ఉన్నది, ట్రాక్స్ ఉన్నాయి. ఇది నేను మాట్లాడదు, ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా మీకు దొరుకుతుంది. ప్లస్ భారత్ అనేది ఎగ్జాస్టివ్ ట్రాక్స్ యూజ్ చేస్తుంది. టనల్స్, స్లైడింగ్స్, సివిలియన్ రైల్ మాస్ట్ ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఇక మనం పంచ్ లైన్ మాట్లాడాలంటే శాటిలైట్స్కి ఫోటోగ్రాఫ్లు దొరుకుతాయేమో అని చూస్తారేమో కానీ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా దుష్మన్లకు దొరుకుతుంది. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, వాడు స్ట్రైక్ చేసిండు అని అంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఏదైతే భారత్ ఉంటుంది చూడు, ఇది ఇలా నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ యొక్క ప్రిపరేషన్ ఆపరేషన్ సింధూర్లో ప్రపంచం మొత్తం చూసింది. ఏంద్రా ఇంత గట్టిగా ప్రిపేర్ అయిన రైలు, ఏదైతే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అని చెప్పి రాసిరే కదా ఎల్ఐఎం మల్లయ్యగారు, వాళ్ళందరికీ తిప్పికొట్టింది మోడీ డాక్ట్రైన్ ఇవ్వాలి ఆపరేషన్ సింధూర్లో. సో ఈ సెకండ్ స్ట్రైక్ ఎంత ఘాతకు ఉంటుందో భారత్ది చూసుడేంది అనుభవించిండ్రు. నేను చెప్పడం ఏందిరా బాయ్, ఆడ ఆఫీస్ అయ్యేది కూడా అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నా కుటుంబ సభ్యులను చెన్ని చేసిరని ఆడే చెప్పుకున్నాడు. ఈడ మన దగ్గర ఉన్నోళ్ళు కొంతమంది కోన్కిస్కా గొట్టంగాలు సబూతులు అడుగుతారు. నేను అందుకనే చెప్తే ఇలా ఖాందాన్లను మెజైలను కట్టి పంపించాలా ఆకాశంలో, ఇలా మొలతాడులకు మెజైలు కట్టి పంపాలా, అప్పుడు చక్కగా అవుతారు. ఏమేం పురుజాలు కాలుతాయో కాలని నా కొడుకులే. అనుమానం పడితే గట్లనే కదా, నువ్వు రాజకీయాన్ని అనుమానం పడతావు, రక్షక బలగాలను అనుమానం పడతావు, ప్రాబ్లం ఆడొస్తుంది. ఇది అలా అగ్రెషన్ కాదు ఫ్రెండ్స్ భారత్ది. రైల్ లాంచ్ నుంచి చేసి అగ్రెషన్ చూపెట్టలే భారత్ ప్రపంచానికి అష్యూరెన్స్ చూపించింది. గెలికితే బిడ్డ గీక్తా, అష్యూరెన్స్ పక్క, ధర్మ హింస తదైవచ అని చెప్పి క్లియర్ కట్గా పెట్టింది. ఇలా శాటిలైట్ సర్వేలెన్స్కి, డ్రోన్ వార్ఫేర్కి దూరంగా ఒక క్రూషియల్ అసెట్ క్రియేట్ చేసింది. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ తీసుకొని వచ్చింది. స్ట్రాటజిక్ అటానమీ ఇంకా గ్లోబల్ స్టేచర్లా భారత్ని నయా భారత్ లెక్క నిలబెట్టింది. ఇంకా చెప్పాలనంటే ఒక ఇన్నోవేటర్ హబ్లా భారత్ని నిలబెట్టింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1947కి 2014 దాకా మధ్యలో ఒక ప్రభుత్వం మనది కూడా ఉండదు, వేరే విషయం పక్కకు పెడితే. అరే మన దగ్గర సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండే బ్రదర్. ఇవాళ ఇంత ఘాతక టెక్నాలజీలు మనం భారత్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందనంటే 18 గంటలు భారత్ కోసం ఆలోచించే భారతీయుడు భారత్ కోసం ఆలోచిస్తే భారత్ ఎట్లయితుంది అన్నది ఒకసారి మీరు ఆలోచించురు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పోతలే, లాంగ్ టర్మ్ విజన్ కోసం పోతున్న ఆ మిషన్కి మనం పాదాభివందనం చేద్దామా లేదా? మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పురు. ఇలా అగ్ని ప్రైమ్ రైల్ టెస్ట్ ఏదైతుందో ఇది ఏదో పోరగాల మజాక్ కాదు. ఖచ్చితంగా నిజంగా చెప్పాలనంటే దీన్ని ఏమంటారు, ఎలైట్ డిఫెన్స్ స్ట్రాటజీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలైట్ డిఫెన్స్ లీగ్ల భారత్ నిలబడ్డది అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. ఇది ఒక పారాడిమ్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలకు భారత్ ఒక సిగ్నల్ ఇచ్చేసింది. భారత్ కభీ रुकेगा नहीं, भारत कभी झुकेगा नहीं. सौगंध मुझे इस मिट्टी की, भारत माँ को कभी रुकने नहीं दूंगा, भारत माँ को कभी झुकने नहीं दूंगा. भारत माता की जय.